అమెరికా ఇరాన్ మధ్య భీకర యుద్ధం అనంతపురం జిల్లా రైతులను కలవరపరుస్తోంది. జిల్లాలో పండే అరటికి గిట్టుబాటు ధర పడిపోవడంతో గగ్గోలు పెడుతున్నారు రైతులు. ప్రపంచంలో ఏ దేశాల మధ్య యుద్ధం జరిగినా ఆ ప్రభావం మిగిలిన దేశాలపై పడుతుంది. ప్రస్తుతం ఇరాన్, అమెరికా మధ్య సాగుతున్న యుద్ధ ప్రభావం చాలా దేశాలపై ఉంది. ఇందులో మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. జిల్లాలో విస్తారంగా సాగయ్యే అరటి పంట యుద్ధం కారణంగా నష్టాలు మూటగట్టుకుంది. ఇక్కడ పండే పండ్లు అత్యంత నాణ్యతగా ఉంటాయి. విదేశాల్లో సైతం వీటికి మంచి గిరాకీ ఉంటుంది. అనంత జిల్లాలో పండించే అరటి, కర్బూజా, కళింగర, బత్తాయి, దానిమ్మ వంటి పండ్లు దేశంలో ఉన్న ప్రధాన నగరాలకు మాత్రమే కాకుండా విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంటాయి. ఇందులో అరటి పంట మాత్రం గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతోంది. గత కొన్నేళ్లుగా వేసవి సీజన్ ఆరంభం అంటే జనవరి నుంచి గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతుంది. తాడిపత్రి, అనంతపురం రైల్వే స్టేషన్ల నుంచి నేరుగా ముంబై రేవుకు రైలు లేదా రోడ్డు మార్గంలో తరలిస్తారు. ముంబైలోని జేఎన్పీటీ నుంచి గల్ఫ్ దేశాలైన ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా, దుబాయ్, బహ్రెయిన్ దేశాలకు ఓడల ద్వారా రవాణా చేస్తారు. అరటిని పండిలంటే దాదాపు ₹1,50,000. ఇప్పుడు మార్చిలో మొక్కలు నాటాల, మార్చిలో మొక్కలు ఈ హీట్కు చనిపోతాయి. దానికంతా కవర్లు కట్టి పేపర్లు వేసుకొని సన్నపిల్లల మాది సాగితే తప్ప ఈ 2 నెలలు జూన్ వరకు వర్షాలు పడేంత వరకు సాగితే తప్ప ఇవి పండే పరిస్థితి లేదు. అట్లా రైతులకు కష్టపడి దాదాపు అనేక తెగుళ్ళు, సిగటోక తెగుళ్ళు, తర్వాత ఎండల కాలం నీళ్లు లేకపోవడం ఒకటి, అనేక రకాల తెగుళ్ళు తట్టుకొని రైతులందరూ కూడా పండించి మార్కెట్ తీసుకుని వీళ్ళంతా సిండికేట్ అయిపోయి రకరకాల కారణాల చేత రైతుల మీద భారాలు మోపేటువంటి చేస్తారు. ఇరాన్తో పాటు ఇతర దేశాలకు వెళ్లే ఎగుమతులు ఆగిపోవడంతో అరటి ధరలు అమాంతం పడిపోయాయి. 5 రోజుల క్రితం వరకు మొదటి పంట టన్ను 23,000 ధర పలికింది. ఇప్పుడు టన్ను 13,000 నుంచి 14,000కు పడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధమే కారణమని ఆవేదన చెందుతున్నారు. పంట దిగుబడి వచ్చిన సమయంలో ధరలు అమాంతం పడిపోవడంతో అరటి రైతులు డీలా పడుతున్నారు. 6 కాలం కష్టపడి పండించే రైతు నోట్లో దుమ్ము ధూళి, మన్ను మశానం తప్ప ఏమీ మిగలడం లేదు. ఒక మొక్క ₹15 నుంచి ₹18 తెచ్చి ఎండాకాలం నాటి దానికి న్యూస్ పేపర్లు కప్పి, ఈత పట్టలు కప్పి, నానా అవస్థలు పడి పంట పండించి సంవత్సర పాలన 2 లక్షలు, దాదాపు ₹1,80,000 నుంచి 2 లక్షల వరకు పెట్టుబడి పెడుతున్నాడు. తీరా నోటు కాడికి వచ్చిన తర్వాత నేను ₹6 కొనుక్కపోతాను, ₹7 కొనుక్కపోతాను, మీ ఇష్టం అయితే అమ్మండి, లేదంటే ఏ కాడికి రైతు ఇచ్చాడా? 2 లక్షలు పెట్టుబడి పోవాలా, వాని కష్టం పోవాలా, మోటారు డ్రిప్ పైపులన్నీ పోవాలి. 3 నెలల కిందటి వరకు అరటికి ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోయారు. 2 నెలల నుంచే ధరలు పుంజుకోవడంతో లాభాలు చూశారు. ఇలాంటి సమయంలో యుద్ధం రావడం అరటి రైతులను ముంచింది. నిజానికి గల్ఫ్ దేశాలకు ఎగుమతి అయ్యే అరటి కంటే దేశీయంగానే ఎక్కువగా సేల్ ఉంటుంది. బయట మార్కెట్లో మామూలుగా బల్లం తోపుడు బలం మీద ₹60, ₹70 ఎవరు తక్కువ అమ్మలే. రైతు దగ్గరనేమో ₹8, ₹7 కంటారు కేజీ. బయట చూస్తే ₹60, ₹70 ఉన్నాయి. సిండికేట్ అయితే వ్యాపారస్తులు రైతులు నాశేస్తారు. రైతులు ఎన్నమ్మకి తప్ప వీళ్ళంతా సిండికేట్ అయ్యి గవర్నమెంట్ ఏమంటుంది, గవర్నమెంట్ మేము కొంటా ఉంటుంది. ఎప్పుడు కొంటుంది? తీర తోటలోంచి పంట బయటకు దుబ్బిన తర్వాత మేము కొంటా ఉంటుంది. ఎవరిదో రాజకీయ నాయకులతో వాళ్ళు 2 తోటలు 3 తోటలు కొంటుంది. ప్రజలంతా 160 మంది రోడ్ల పాలవుతుంది. కానీ కొందరు వ్యాపారులు మాత్రం ఇరాన్లో యుద్ధ వాతావరణాన్ని సాకుగా చూపి ధరలు తగ్గిస్తున్నారు అన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.